హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన మూవీస్ అంటే రెండు మూవీస్ పోయాం. ఒకటి సరిపోదా శనివారం, ఆ విక్రమార్కుడు. ఆల్రెడీ సరిపోదా శనివారం ఆల్రెడీ రివ్యూ పెట్టేస్తాం. చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి భయ్యా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి సినిమా జాతర అని యూట్యూబ్లో సెర్చ్ చేసి కొట్టి సబ్స్క్రైబ్ చేసి చూడండి భయ్యా. మన సరిపోదా శనివారం రివ్యూ పెట్టేస్తాం. ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి ఆ విక్రమార్కుడు. మీ అందరికి ఆల్రెడీ తెలిసిందే, పూలరంగడు, మర్యాద రామన, అడ్డా మూవీస్లో ఆయన విలన్గా చేసిండు. నాకు ఈ 3 మూవీస్ గుర్తుకునే, ఇంకా చాలా మూవీస్లో ఆయన విలన్గా చేసిండు. సో ఇది ఆయన ప్రొడక్షన్ హౌస్తో పాటు ఆయన హీరోగా చేసిన మూవీ ఆ విక్రమార్కుడు. అసలు ఆ విక్రమార్కుడు ఆ టైటిల్కి సంబంధం ఏంటి? మన విక్రమార్కుడు అంటే మన రవితేజ నటించిన విక్రమార్కుడు గుర్తొస్తాడు. అందుకే సో విక్రమార్కుడు కొద్దిగా ఇంకా అలాంటి టైటిల్ పెట్టారు భయ, ఆ విక్రమార్కుడు. సో దేవగల యాజ్ ద ఫస్ట్ టైం అటు హీరోగా అటు ప్రొడ్యూసర్గా రెండు చేసిన మూవీ, అంటే రెండు ఒకటే మూవీస్కి హీరోగా అటు ప్రొడక్షన్ హౌస్గా చేసిన మూవీ ఆ విక్రమార్కుడు. ఆ విక్రమార్కుడు అసలు దీనికి టైటిల్ కారణం ఏంటి, ఆయన హీరోగా మెప్పించిన లేదా అనే ఈ వీడియోతో చెప్తా భయ్య. సో స్టార్ట్ చేసేసాం. సో చాలా మంది నేను రివ్యూస్లో చూసా భయ్య, ఆ విక్రమార్కుడు అందరు చాలా మంది అంటే చాలా మంది కాదు, కొంతమంది పాజిటివ్ చెప్తే కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. నాకైతే టోటల్ మూవీ చూసినంత సేపు అయితే ఓకే. స్టోరీ ప్రకారం చూసుకుంటే కొద్దిగా రొటీన్ స్టోరీలు ఉన్న కొద్దిగా అక్కడ యాక్షన్ సీన్స్, లవ్ సాంగ్స్, ఇంకా ఐటమ్ సాంగ్ అక్కడ కొద్దిగా ఓకే అనిపించింది. కానీ చాలా కొంతమంది అయితే నెగిటివ్ రివ్యూస్ కానీ నెగిటివ్ రివ్యూస్ ఎందుకు ఇస్తున్నారో అర్థమవుతలేదు. సో నాకు మన తెలుగు స్టేట్లో ఒకటి అర్థమైంది ఏంటంటే, మన వాళ్ళు నెగిటివ్ రివ్యూ ఇచ్చినా పాజిటివ్ ఇచ్చినా సినిమా బాగాలేకపోయినా మన వాళ్ళు ఎట్లాంటి థియేటర్కి పోతారు. ఇప్పుడు కొత్త లైన్ వచ్చింది, ఏం తెలుసా భయ్య, తెలుగు TFI బానిస. సో అది సో సినిమా బాగాలేకపోయినా పోతారంట. సో నేను ఆయన చూసి ఎలా ఉన్నది చెప్తున్నా భయ్య. సో ఫిలిం అయితే ఓకే, గుడ్ అని చెప్పలేం, బ్యాడ్ అని చెప్పలేం, ఇట్స్ ఓకే, ఒక యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఆ విక్రమార్కుడు అనే టైటిల్ పెట్టేది కారణం ఏంటి? సో ఫస్ట్ కథ స్టార్ట్ చేద్దాం భయ్య. కథ ఏంటంటే ఫస్ట్ ఎంట్రీస్ మన విలన్ ఉంటుంది. విలన్ ఇంతకు ముందు మనం ఎక్కడో చూసినామా అనిపిస్తాయి, కానీ ఆ సినిమా మూవీస్ పేరు అయితే గుర్తుకొస్తలేదు. ఆయన మన తెలుగులో అంట. సో దేవగల్ల యాజ్ అ హీరోగా చేసిన మూవీ ఆ విక్రమార్కుడు. సో అది అయిపోయిన తర్వాత దేవగల్ల ఎంట్రీ స్టార్ట్ అవుతుంది భయ్య. యాజ్ అ పోలీస్ కాప్ చేసింది ఆయన హీరోగా ఫస్ట్ టైం భయ్య. ఒక కాప్ అంటే మన పోలీస్ కాప్కి చేసిన పాత్ర భయ్య. సో ఆయన ఫస్ట్ టైం అటు ప్రొడక్షన్ హౌస్ అటు హీరోగా ఫస్ట్ టైం. ఇంకొకటి పోలీస్ క్యారెక్టర్. ఆ పోలీస్ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసాం, పోలీస్ డ్రెస్ తీసుకుంటే కొంతమంది మంచోళ్ళు ఉంటే, అంటే మంచితనానికి వెళ్తే ఈయనంటే అటు చెద్దదాడిలు వెళ్తాం, అంటే ఇన్లీగల్గా మనీ సంపాదించి ఇన్లీగల్గా వ్యాపారంలో ఓడైతే ఇన్లీగల్లో ఏదైతే పనులు చేస్తారో అటు పైసలు తీసుకొని కబ్జా చేసి అట్లుంటారు భయ్య. సో అట్లా తిరిగి లైఫ్లో అర్చన ఎంటర్టైన్. మన అర్చన ఓడో కాదు భయ్య, మన తెలుగు సినిమాలో ఉంది. నాకు ఆమె తెలుగు మూవీస్ అంటే రెండు మూవీస్ గుర్తుకునే భయ్య. చిత్ర హీరోని పేరు వచ్చేసి, అంటే హీరోని పేరు చిత్ర, మూవీలో పేరు వచ్చేసి అర్చన. సో మన చిత్రగా నటించిన రెండు మూవీస్ గుర్తున్నాయి భయ్య. ఒకటి రంగుల రత్నం, ఇంకొకటి సిల్లీ ఫెలోస్. ఈ 2 మూవీస్ అయితే కామెడీ వేరే లెవెల్ ఉంటాయి. ఒకవేళ మీరు చూడకపోతే లేట్ ఎందుకు, మన జీ5 తెలుగులో ఉంది భయ్య. సో లేట్ ఎందుకు, జీ5 తెలుగులో సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకొని భయ్య. OTTలో ఉంది రంగుల రత్నం, ఇంకొకటి సిల్లీ ఫెలోస్. ఈ టూ మూవీస్ అయితే కామెడీ వేరే లెవెల్ ఉంటాయి. సో ఆమెకి ఇంకొన్ని అవకాశాలు రావాలనుకుంటున్నా. సో ఇంతవరకు అయితే ఆమె మూవీస్లో కొన్ని మూవీస్ చేసినా అనిపించింది, కానీ నాకైతే అంత ఆఫర్ ఏం రాలే అనిపించింది ఆ హీరోనికి చిత్ర. సో నాకు ఈ 2 మూవీసే బాగా గుర్తుంది. సో దీని తర్వాత ఆమె చేసిన మూవీస్ ఇదే అనుకుంటా, ఆ విక్రమార్కుడు. ఆమె హీరోనిగా చేసింది మెయిన్ లీడ్. సో ఆమె అర్చన క్యారెక్టర్. సో అట్లా అర్చన హీరో దేవగల అంటే పోలీస్ అనే లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. సో అట్లా అక్కడ ఒక సాంగ్ ఉంటుంది భయ్య, అర్చన మై డియర్ అర్చన. అంటే హీరో చాలా కష్టపడి సాంగ్ చేద్దామని చాలా బాగా చేసిండు డ్యాన్స్ అయితే. సో నాకు ఓకే నచ్చింది. హీరో అయితే ఓకే పర్వాలేదు, విలన్ రోల్ కంటే హీరోగా చేసింది ఓకే అనిపించింది. సో నాకు ఆయన చూసినంత సేపు అయితే నాకు ఆయన పాత రోజులు
పూల రంగడు అంటే పూల రంగడు మగధీర, పూల రంగడు మగధీర, ఇంకా పూల రంగ మగధీర, ఇంకొక మూవీ ఉంది భయ, మూవీ పేరు పూల రంగ మర్యాదరామ అడ్డా. ఈ 3 మూవీస్ భయ నేను మాటికి మర్చిపోతున్నా చెప్పాలనుకున్నా. పూల రంగలో మర్యాదరామ, పూల రంగలో మగధీర, మర్చిపోతున్నా భయ చెప్తున్నా. లైన్ 3 మూవీస్ ఉన్నాయి భయ ఆయన విలంగా చేసింది. ఫస్ట్ మూవీ వచ్చేసి మగధీర, దాని తర్వాత పూల రంగ తర్వాత అడ్డా చాలా మందికి తెలియదు. మన సుశాంత్ హీరోగా చేసిన మూవీ అడ్డా. సో ఆయన ఈ 3 మూవీస్లో విలంగా చేసి భయ, ఈ మూవీ వచ్చేస్తే హీరోగా చేసింది. సో మీరు బి లేట్ ఎన్నుకు చూసాను భయ. సో ఈరోజే లాస్ట్ భయ థియేటర్లో ఆడే సినిమా ఆ విక్రమానికి. ఎందుకంటే రేపటి నుంచి ఉన్నట్లే, రేపటి నుంచి అన్ని లైన్ల సినిమాలు ఉన్నాయి భయ. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మన తలపతి విజయ్ గారు నటించిన అది రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి 35C చిన్న కథ కాదు, ఇది చిన్న మూవీ, అది రిలీజ్ అవుతుంది. జేఏకే మన సుహాస్ మూవీ ఇంకొకటి రిలీజ్ అవుతుంది. ఊడ్కో పటేలా అదొకటి రిలీజ్ అవుతుంది. 4 to 5 మూవీస్ ఉన్నాయి భయ రేపు రిలీజ్ కావాల్సిన, ఇంకా చాలా ఉన్నాయి. సో నేను ఈ మూవీకి లేట్ రివ్యూ ఇస్తున్నా. లేట్ రివ్యూ ఇవ్వడానికి బి ఒక కారణం ఉంది భయ. ఈ సినిమా చూద్దామని నేను థియేటర్కి వెళ్తే బుక్ మై షో ఓపెన్ చేసి ఎక్కడ లేవు భయ, అన్ని దూరంగా ఉంది. సో నిన్న అంటే మొన్న సండే రోజు వెళ్దాం అనుకున్నా కానీ షో క్యాన్సిల్ అయిపోయింది మన మీరాజు. సో నేను ఎక్కడ వెళ్ళానంటే మన ప్రిజం మాల్ అనే ఒక థియేటర్ ఉంటుంది భయ, పివిఆర్ ఐనాక్స్ ప్రిజం మాల్ అని, అక్కడికి వెళ్ళి చూసాం. సో మన చుట్టుపక్కల ఉన్న థియేటర్స్లలో సో ఈ రోజే లాస్ట్ డే భయ్య ఆ విక్రమార్కు. మీరు బి ఒకవేళ చూడాలనుకుంటే దయచేసి నియర్ బై థియేటర్లలో కొన్ని థియేటర్స్ మాత్రమే ఉంది. ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి భయ్య, చాలా బాగా అనిపిస్తుంది, థ్రిల్ అనిపిస్తుంది. సో అట్లా అర్చన వెంటనే ఫ్లోలా లవ్ చేసలో పడతాడు. అమ్మాయి పడిపోతే అమ్మాయి ఒక మాట అంటే, నువ్వు నాకు పోలీసుగా ఓకే కానీ ఇట్లా లంచం తీసుకుంటే నాట్ ఓకే. సో ఆ లంచం తీసుకున్న తరుణంలో అమ్మాయి పరిచయమైన విధానంలో ఎంతకి మన దేవగల్ల చేంజ్ అవుతారా లేదా, స్టోరీ ఒక్కటే లైన్ భయ్య. నేను మొత్తం ల్యాక్ చేయను ఈ వీడియోకి, ఎందుకంటే మనకి అంత టైం లేదు. ఎందుకంటే రేపటి నుంచి చాలా మూవీస్ ఉన్నాయి, అవి చూసి మళ్ళీ రివ్యూ టక్క ఇచ్చేయాలిగా. సో అందుకే సో అట్లా పోలీస్ కప్ ఒక విలేజ్లో ఎంటర్ మళ్ళీ అమ్మాయిని చూస్తారు. అమ్మాయిని చూడడం వెంటనే లవ్లో పడగానే ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత ఆ తరుణంలో సో విక్రమ్కి ఒక అంటే ఒక ఆదర్శన ఏదో అంటారు కదా భయ్య పేరు, ఒక సంఘర్షణ. ఆ సంఘర్షణ ఎదురయ్యే కారణంలో హీరోని కోసం మొత్తం అన్నీ వదిలేస్తారు భయ్య విక్రమ్. సో ఆయన వదిలేసే టైంలో అటు విలన్స్ అటు అటాక్, ఇదే స్టోరీ. అంటే ఏంటంటే ఒక విలేజ్కి ఒక కాప్ ఎంటర్ అయిన తర్వాత అర్చనని చూసిన తర్వాత ఆయన లవ్లో ఫాల్ అయిన తర్వాత చేసిన పనిలేంది. ఇంతకీ అర్చన వాళ్ళ మమ్మీ డాడీకి అంటే హీరోని వాళ్ళ మమ్మీ డాడీకి ఒప్పించినా లేదా, వీళ్ళని అర్థం చేసినా లేదా, ఇదే స్టోరీ లైన్ భయ్య. ఇది మనం ప్రతి మూవీస్లో చూస్తున్నాం. సో నాకైతే ఓకే నార్మల్గా అనిపించింది స్టోరీ పరంగా చూస్తే. మేబీ స్టోరీ పరంగా చూస్తే నాట్ అప్ టు అని చెప్పుకోవచ్చు. నాకైతే ఇక్కడ నచ్చినండి కొన్ని ఫైట్ సీను, కొన్ని పాటలు, కొన్ని మళ్ళీ ఇంకా కామెడీ ట్రై, ఈ 3 ఎలిమెంట్స్ బాగా నచ్చినాయి. అందుకే నేను ఎక్కువ ల్యాక్ చేయను, అందుకే నాకు ఈ 3 ఎలిమెంట్స్ నచ్చినాయి కాబట్టి. సో ఇది భయ్య స్టోరీ. ఇంకా మొత్తం చెప్తే గలీజ్ ఉంటుంది. సో నాకైతే ఓకే అప్ టు ద మార్క్ అని అనిపించింది మూవీ. ఈ మూవీకి నేను బ్లాక్ బస్టర్ చెప్పలేను, సూపర్ హిట్ చెప్పలేను, యావరేజ్ అయితే ఇస్తా. సో ఇది భయ్య ఈ మూవీ ఆ విక్రమార్క కూడా యావరేజ్. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5 భయ్య, 2.5 out of 5. సో ఒకవేళ మీరు బి చూడాలనుకుంటే నియర్ బై థియేటర్స్లో లేదు భయ్య, కొన్ని థియేటర్స్ మాత్రమే ఉంది. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇవాళ లాస్ట్ డే భయ్య, ఒకవేళ మీరు చూడాలనుకుంటే దయచేసి బుక్ మై షోలో ఓపెన్ చేసి కొన్ని థియేటర్స్ మాత్రమని బుక్ చేసుకొని వెళ్ళాను భయ్య. ఫ్యామిలీతో చూడవచ్చు, అందరితో కలిసి చూడవచ్చు. ఆ 2.5 ఎందుకు ఇస్తున్నా అంటే సాంగ్స్ బాగుంది భయ్య. సాంగ్స్ హీరో విలన్ కంటే హీరోగా చేసిన ఎలివేషన్ చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఫైట్ సీన్స్ భయ్య. ఈ 3 నాకు సాంగ్స్ 2 సాంగ్స్ నచ్చాయి భయ్య. అర్చన ఒక సాంగ్ ప్లస్ సల్మా హీరో ఐటమ్ సాంగ్ చేసిన ఎవ్వడో కాదు మన నిఖిల్
ఓల్డ్ మూవీ ఒకటి ఉంటుంది భయ్యా, సింహ పేరు గుర్తుకొస్తలే. ఓల్డ్ మూవీలో హీరోనిగా చేసింది నిఖిల్. మన హీరోని తిరుపతిలో లడ్డు ఫ్రీ ఇప్పిస్తా అంటే చాలా మర్చిపోతున్నా భయ్య. ఈ మధ్యలో నాకు ఏమైందేమో మట్టి మర్పు వచ్చిందని కూడా. సో అందుకే సో చాలా ఆ ఐటమ్ సాంగ్ చేసిన గెలవడగా మన తెలుగు ఆమె పాత సినిమా ఒకటి ఉంటుంది నిఖిల్తో చేసిన మూవీ. దాని తర్వాత ఇంకొక 2-3 మూవీ చేసినాను కూడా. ఆ సినిమా పేర్లు నాకు అంత గుర్తులేవు. అందుకే ఆ విక్రమార్కుడు నా రేటింగ్ 2.5 భయ్య అవుట్ ఆఫ్ 5. సో మీరు తప్పకుండా ఎంజాయ్ చేసాం అనుకుంటా. దయచేసి ఓటీటీ కోసం నెగిటివ్ రివ్యూ చూసి వెళ్ళకండి భయ్య. సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుంది. సో మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బానిస అంటారు చాలా, నాకు తెలిసినంత వారికి అయితే బ్రేక్ ఈవెన్ అయ్యింది అనుకుంటున్నా. సో మీరు దయచేసి నెగిటివ్ రివ్యూ నమ్మకండి. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన బొమ్మ రేపో మాపో. ఇవాళే లాస్ట్ డే భయ్యా, రేపు వెళ్ళిపోతుంది, ఈరోజే లాస్ట్. సో అందరు దయచేసి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి భయ్యా. రేపటి నుంచి లైన్ 5 to 6 మూవీస్ ఉన్నాయి. అవి రివ్యూ ఇస్తా, కానీ ఇట్లా లేట్ చేసినట్టే చేయండి భయ్యా. దీనికి ఈ వీడియో పెట్టే కారణం ఏంటంటే, లేట్ అయ్యింది కారణం ఏంటంటే ఒక్కడు భయ్యా, మిరాజ్ థియేటర్ శివశాలిని థియేటర్కి వెళ్తే వాడు షో క్యాన్సిల్ చేశాను. అందుకే మళ్ళీ నేను ఏదో గచ్చిబౌలికి వెళ్ళి అక్కడ థియేటర్కి వెళ్ళి చూసి రావడం జరిగి అందుకే రివ్యూ ఇస్తున్నా. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి భయ్యా. ఒకవేళ నచ్చకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్యా, ఎందుకు నచ్చలేదా అనేది, సరేనా?